మన రాష్ట్రంలో గ్రామాలన్నీ కూడా వెనుకబడిపోతూనే ఉన్నాయి. పట్టణాలు అభివృద్ధి అవుతున్నాయి కానీ, పట్టణస్థులు అభివృద్ధి అవుతున్నారు కానీ గ్రామ ప్రజలు మాత్రం అణగారిపోతూనే ఉన్నారు, వెనుకబడిపోతూనే ఉన్నారు. పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ గ్రామాలు మాత్రం మారటం లేదు, గ్రామాలు అభివృద్ధి కావటం లేదు. పట్టణాలకి వెన్నెముక గ్రామం అని చెప్పుకోవడానికే ఆ మాట కాగితం వరకు నిలిచిపోయింది, కానీ గ్రామాల్లో నిజంగా అభివృద్ధి ఉందా? ఒక మాట చెప్పండి నాకు. గ్రామంలో అభివృద్ధి ఉంటుందా? నేను వందల గ్రామాలు తిరుగుతున్నాను, నాకు ఎక్కడ కూడా అభివృద్ధి కనిపించటం లేదు. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా పాదయాత్ర చేయటానికి గల కారణం ఏంటంటే ఒకటే కారణం. ఇక్కడ కొండల్లో, అడవుల్లో, లోయల్లో కష్టాల మధ్య బ్రతుకుతున్నటువంటి పేదవారికి అండగా నిలవటానికి నేను పాదయాత్ర చేస్తున్నాను. ఈ పాదయాత్ర నా కోసం కాదు, ఈ పాదయాత్ర ప్రతి గ్రామం కోసం, ఈ పాదయాత్ర మీకోసం, ఈ పాదయాత్ర మీ బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ పాదయాత్ర మీ గ్రామాల అభివృద్ధి కోసం, ఈ పాదయాత్ర రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం, ఈ పాదయాత్ర రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఈ పాదయాత్ర అందరి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సామాన్య ప్రజలకు అందే వరకు పోరాడటానికి ప్రారంభించినటువంటి పాదయాత్ర ఈ పాదయాత్ర. ఇంతవరకు లక్షలున్నోళ్ళు, కోట్లున్నోళ్ళు, పార్టీలు, పెద్ద పెద్ద పార్టీలు పెట్టుకున్న వాళ్ళు, పేదలు నడ్డు పెట్టుకొని ధనవంతులుగా మారిన వాళ్ళు పాదయాత్ర చేశారు. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఏమీ లేని ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు, మీకు లాంటి ఒక సామాన్యుడు, పేదల కష్టం, పేదల విలువ తెలిసిన వాడు గిరిజనులకు అండగా నిలవటానికి మొట్టమొదటిగా చరిత్రలో పాదయాత్ర చేస్తున్న ఈ ఘనత ఒక అభినయ దర్శనికే దక్కుతుందని చెప్తున్నాను సగర్వంగా. ఎందుకంటే ఈ పాదయాత్ర ప్రారంభించడానికి నేను డబ్బు కోసం కాదు, పదవుల కోసం కాదు, కేవలం నా ప్రజల శ్రేయస్సు కోసం, నా ప్రజల బాగు కోసం, నా ప్రజలకు గలమవ్వాలి, నా సామాన్య ప్రజలకు నేను గొంతుకనవ్వాలి అన్నటువంటి దీక్షతో ప్రారంభించాను ఈ పాదయాత్ర.